అసలు బీసీలు ఉన్నారా లేరా రాష్ట్రంలో? అంటే బీసీలో కుల సంఘాలు పెట్టడం మనకి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా సరే వాళ్ళ బతుకులు ఇంకా మారలేదు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బీసీలు అత్యధికంగా కలిగిన పోరాటం చేయడం అంటే ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఆర్ఎన్బి రోడ్డు దగ్గర ఉన్నాం. అయితే బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు ఉన్నారో ఆయన ఈ నెల 11వ తేదీన మొదలు పెడుతున్న ఆమరణ నిరాదీక్షకు మద్దతుగా ప్రతి మండలంలో కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ జిల్లా మొత్తం రిలే నిరాహార దీక్షలు చేస్తాం. ఈ కోవలో ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడానికి ప్రతిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ కన్వీనర్ వారి కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరాహార దీక్షకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేయడానికి గల కారణం ఏంటి? మా అధ్యక్షుల వారి ఆదేశాల వరకు ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్ష జరిగింది. అయితే మన బీసీ సింహగర్జనలో ఫిబ్రవరి నెలలో 22వ తారీఖు బీసీ సింహగర్జనలో 5 డిమాండ్లు మా అధ్యక్షుల వారు డిమాండ్ చేయడం జరిగింది. 5 డిమాండ్లు ఏంటంటే బీసీ రక్షణ చట్టం ఒకటి అమలు చేయాలని, మరియు 2 రాజధాని ప్రాంతంలో అమరావతిలో 1000 ఎకరాల భూమిని బీసీలు కేటాయించాలని, 3 బీసీ కార్పొరేషన్లు రిలీజ్ చేయాలని, 4 సమగ్ర హక్కులుగా జరపాలని, 5 విద్యా ఉద్యోగ స్థానిక సంఘాల్లో బీసీలకి చట్టసభలో 44% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఆయన ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ మార్చి 31వ తారీఖు దాకా గడువు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ చీమ కుట్టినట్టు లేకుండా అసలు బీసీలు ఉన్నారా లేరా రాష్ట్రంలో లేరా అనే ఆలోచనతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. బీసీలు ఓట్లు వేయకంటేనే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అవుతుందా అన్న ఆలోచన నేను వీళ్ళ డిమాండ్ చేస్తున్నాను. ఒక రెడ్డి వర్గం ఒక అమ్మ వర్గం ఓట్లు వేస్తేనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? బీసీల కోసం డిమాండ్ చేస్తుంటే ఎందుకు బీసీలు లేరనే ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కూడా ఆలోచించాలి ఒకసారి. బీసీల కోసం పోరాడుతుంటే ఎందుకు డిమాండ్ నెరవేర్చలేదు అంటే బీసీలు లేరనే ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి బీసీల కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటా లేదని నేను తెలియజేయడం జరుగుతుంది. బీసీల్లో కుల సంఘాలు పెట్టడం వల్ల విడివిడిగా అయిపోతున్నారంటూ ఇటీవల చాలా రోజుల నుండి వింటున్న మాటలు. దీనికి సంబంధించి బీసీలు ఐక్యం కావాలంటే మీరు అందరూ ఐక్యం చేయగలరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా బోడే రామచంద్ర యాదవ్ గారు ఖచ్చితంగా బీసీలు అందరూ ఐక్యం చేయగలరు. ఈ పోరాటంలో ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా మద్దతు ఇవ్వడానికి రాష్ట్రం అందరూ ప్రతి గ్రామం నుంచి రాష్ట్రం అందరూ కూడా బీసీ నాయకులందరూ మద్దతు ఇవ్వడానికి ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ గారు రావడం జరుగుతుంది. రాబోయే రోజులు కూడా బీసీలు అందరూ ఏకమవుతారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ చేసే అరాచకమైన బీసీలపై జరుగుతున్న దాడులపైన కూడా ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మార్పు అనేది వస్తుంది. అది 100% మేము ఖచ్చితంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా. ఏదైతే ఈ యొక్క బోడే రామచంద్ర యాదవ్ చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వీళ్ళంతా కూడా రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన కులాలన్నింటినీ ఒక్క చోటకు చేర్చి ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం, బీసీల హక్కుల కోసం పోరాటం చేయడం జరుగుతుందని చెప్పేసి గొంప శివ తెలపడం జరిగింది. అలాగే ఇప్పుడు మరొక బీసీవై పార్టీ మండల ప్రెసిడెంట్ రాయవరానికి సంబంధించిన శ్రీను ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయగలరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేయగలరండి. ప్రతి బీసీలకి కూడా ఇది ఉపయోగకరమైన డిమాండ్లు ఇవి. ప్రభుత్వాన్ని ఇది మన పోయిన నెల 22వ తారీఖున మన అమల్లోకి తేవాలని ఖచ్చితంగా ప్రభుత్వం డిమాండ్ చేశారు రామచంద్ర యాదవ్ గారు. దానికి నిరసన తెలపడానికి ఈరోజు రిలే దీక్ష మేము చేస్తున్నాం. ధర్మ పోరాటంగా ధర్మదీక్షగా ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే 4 మండలాల్లో కూడా రేపటి నుంచి కంటిన్యూగా చేస్తాము. 11వ తారీఖు నుంచి ఇక్కడి నుంచి భారీగా మంగళగిరి మా రాష్ట్ర పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అధ్యక్షులకి మేము మద్దతు ఇవ్వబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడ కేవలం 4 మండలాల్లో ఏదైతే ఈ యొక్క బీసీల కోసం పోరాటం అయితే చేయడానికి సిద్ధపడుతున్నారో బోడే రామచంద్ర యాదవ్, దానికి సంపూర్ణ మద్దతును కూడగట్టుకొని ఖచ్చితంగా
దానికి మేము అందరం కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సిపిఎంఎల్ రాష్ట్ర నాయకులు ఏగుపాటి అర్జునరావు గారు కూడా రావడం జరిగింది. వీరికి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ నడికి తెలుసుకుందాం. చెప్పండి, అసలు వీళ్ళు చేస్తున్న పోరాటం ఏ ఉద్యమ రూపం దాలుస్తుంది అంటారు? ఈరోజు ఏలేశ్వరంలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష ఏదైతే ఉందో రేపు జరగబోయే ఉద్యమానికి నాందిగా అనుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో, అణగారు వర్గాలు ఎవరైతే ఉన్నారో, మనకి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా సరే వాళ్ళ బతుకులు ఇంకా మారలేదు. అందుకోసం మార్పు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నానికి మద్దతుగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ మద్దతు తెలియజేస్తుందని నేను చెప్తాను. అంటే గతం నుండి కూడా ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బీసీలు అత్యధికంగా కలిగిన దేశం మంది. ఇటువంటి దేశంలో ఇంకా హక్కుల కోసం పోరాటం చేయడం అంటే ఎంతవరకు సమంజసం? ఇది ఎవరి స్వార్థంతో రాజకీయాలు నడుస్తున్నాయంటారు? ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఈ ఎవరైతే ఉన్నత వర్గాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్సీలని బీసీలని వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఓట్లేసే వ్యక్తులుగానే చూస్తున్నారు తప్ప వాళ్ళకి హక్కులు ఉన్నాయని వాళ్ళని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేద్దామనే ఆలోచన వీళ్ళకి లేదు. వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళందరినీ విడగొట్టి ఈ ఉద్యమాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బోడే రామచంద్ర యాదవ్ గారు పట్టుదలైన మనిషి కాబట్టి ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా అందరిని ఏకం చేయగలుగుతారు. ఈ ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లను నెరవేర్చుకోగలుగుతారని మేము నమ్ముతున్నాం. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూసాం కదా. కేవలం బీసీ వర్గాలే కాకుండా ఇక్కడ దళిత వర్గాలు అలాగే కొన్ని విప్లవ పార్టీలు కూడా ఈ యొక్క బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ సిపిఎంఎల్ నాయకులు తెలపడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా సంచలనం జరిగే విధంగా జరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ బీసీ రక్షణ చట్టం అలాగే అమరావతిలో బీసీలకు 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి వాటితో పాటు సుమారు 5 డిమాండ్లను పెడుతూ చేస్తున్న ఈ యొక్క ఉద్యమం మాత్రం తీవ్ర రూపం దాల్చకుండా ఏదైతే వీరు కోరిన కోరికల డిమాండ్లు ఉన్నాయో వాటిని తక్షణమే అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బోడే రామచంద్ర యాదవ్ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దీనికి మద్దతుగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు బీసీ వర్గాలు వీళ్ళంతా కూడా ఏలేశ్వరం మండలంలో ప్రతిపాడు నియోజకవర్గ కన్వీనర్ ఆధ్వర్యంలో 4 మండలాల్లో కూడా ఇవాల్టి నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఇది రానున్న 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న బోడే రామచంద్ర యాదవ్కు మద్దతుగా ఇక్కడున్న బీసీ వర్గాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆ ఉద్యమానికి మద్దతుగా బయలుదేరే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.